వెల్కమ్ టు ట్రెండింగ్ ఇండియాస్ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ప్రాసెస్ చూసేద్దాం రండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఫ్రెష్గా నూరు పసుపు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ గుంటూరు గొడ్డు కారం యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగ, యాలుకలు, మొగ్గ, చెక్క, పువ్వు యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి 4. కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, సాల్ట్ రుచికి సరిపడా, కొంచెం లెమన్ జ్యూస్ పిండుకుందాం. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాం. మేము ఆనియన్స్ని కట్ చేసేసుకునేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. కొంచెము మిక్స్ చేసుకుందాము. నెయ్యి యాడ్ చేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకుంటే. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కారం మీ స్పైసీకి తగ్గట్టు మీరు తీసుకోండి. మిక్స్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే మీరు మ్యారినేట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు వెంటనే చేసుకోవచ్చు. మేమైతే మ్యారినేట్ చేసుకుంటున్నాము. మూత పెట్టేసుకుందాం. మేమైతే 1/2 kg బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము. ఈ విధంగా కడుక్కోవాలి. ఇప్పుడు తాగే నీళ్ళు పట్టుకొని 1/2 అవర్ నానపెట్టుకోవాలి. ఇందాక మనం చికెన్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు నీళ్ళల్లో కూడా వేసుకుందాం. నీళ్ళల్లోకి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నాకు బిర్యానీ ఆకు 2 యాడ్ చేసుకోవాలి. కొంచెం చెక్క యాడ్ చేసుకుందాము. 3 లవంగాలు, 2 యాలుకలు, 2 మొగ్గలు. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ అంటుకోకుండా పొడి పొడిలాగా బాగా వస్తుంది. సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఒక 1/2 అవర్ నానబెట్టేసుకుందాము. పెట్టేసుకుని ఈ రైస్ని మనం 80% అయితే కుక్ చేసుకుందాము. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఒక ప్యాన్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకునేసి మనము మ్యారినేట్ చేసాం కదా చికెన్ని, అది ఆ గిన్నె పెట్టుకుందాము. చికెన్ గిన్నెని అయితే ప్యాన్ మీద పెట్టేసుకున్నాము. మూత పెట్టుకొనేసి బాయిల్ చేసుకుందాము. రైస్ ఉడికిందాకా ఈ విధంగా బాయిల్ అయిపోయింది. వాటర్ ఆన్ చేసుకుందాము. ఉడికిపోయింది మంచిగా. ఇలా నీళ్ళంతా ఆన్ చేసుకున్నాము. చికెన్ అయితే ఈ విధంగా ఉడికిపోయింది. రైస్ యాడ్ చేసుకుందాము. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాము. కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము. పుదీనా యాడ్ చేసుకుందాము. కొంచెం మళ్ళీ రైస్ యాడ్ చేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసుకుందాము. పుదీనా యాడ్ చేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకుందాము. మూత పెట్టేసుకునేసి పిండితోటి సీల్ చేసుకుందాము. నార్మల్గా అయినా చేసుకోవచ్చు. ఇది పెట్టుకోవడం వల్ల ఫ్లేవర్ బయటికి వెళ్ళకుండా లోపలే ఉంటుంది. మీకు తెలియడం కోసం మేము పిండితోటి సీల్ చేసాము. లేదంటే ఇంకొక వే ఇలా చేసుకోవచ్చు. క్లాత్ వేసుకోవాలి, పైన మూత పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పట్టేసి బరువుగా పెట్టాలి. క్లాత్ ఇలా వేసుకోవాలి. ఇంకా బరువు పెట్టుకుందాము. నీళ్ళు యాడ్ చేసుకోవాలి. 10 minutes హై ఫ్లేమ్లో, 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు పెరుగు చట్నీ చేసుకుందాము. పెరుగులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. క్యారెట్ తురుము, కొత్తిమీర, ఆనియన్స్, చిల్లీ. బిర్యానీ అయితే ఉడికిపోయింది. స్టవ్ కట్టేసుకుందాము. గిన్నె తీసేసుకునేసి మూత కూడా తీసేసుకున్నాము.
స్మెల్ బాగా వస్తుంది. ప్లేట్లోకి తీసుకుందాము. మేమైతే ముందుగానే గుడ్డు ఉడకబెట్టి పెట్టుకున్నాము. రైతాతో అయితే ఫైనల్గా ప్లేట్ అయితే సర్వ్ చేసుకున్నాం. ముక్క అయితే బాగా ఉడికిపోయింది, సాఫ్ట్గా ఉంది. ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రెండింగ్ విండియాస్ కిచెన్ అండ్ సపోర్ట్ మీ. బాయ్ గైస్.